శ్రోతలకు నమస్కారం. ఈ మా ఆనంద జీవితం అను కార్యక్రమంనకు స్వాగతం. ఈరోజు మనకు వాక్యం అందించు ఆనంద జీవితము ఫీబా శ్రోతలకు ప్రభు యేసు క్రీస్తు నామమున హృదయపూర్వక శుభములు తెలియజేస్తూ ఉన్నాము. మీరందరూ కూడా ప్రభు యొక్క మహాకృపను బట్టి క్షేమముగాను సంతోషముగాను ఉన్నారు అని మిమ్మల్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాము. మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము. మనము బైబిల్ గ్రంథంలోని కీర్తనల గ్రంథములో ధన్యులు అని వ్రాయబడిన కీర్తనలను మనము ఆలోచన చేయడానికి, అర్థం చేసుకోవడానికి, తద్వారా అనన్యుల జీవితంలో ఆనందంగాను సంతోషంగాను దేవునికి ఇష్టకరమైన జీవితాన్ని జీవించడానికి మనం నేర్చుకుంటూ ప్రయత్నము చేస్తూ ఉన్నాం. ఈరోజు కీర్తనలు 84వ కీర్తనలోని కొన్ని వచనాలు మనం ధ్యానం చేద్దాము. కీర్తనలు 84వ కీర్తన 4వ చరణం. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. 5వ చరణం. నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. 12వ చరణము. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ యందు నమ్మికయించువారు ధన్యులు. చదవబడిన వాక్య భాగాన్ని దేవుడు దీవించి ఆస్వాదించునుగాక. ప్రియులారా, ఈ 84వ కీర్తన కోరహు కుమారులు దేవుని యొక్క కృపను, దేవుని యొక్క కనికరాన్ని, వారి పితరులు దేవునికి వ్యతిరేకంగా జీవించి నష్టపోయినప్పటికీ కూడా దేవుడు వారి పట్ల చూపినటువంటి కృపా కనికరమును బట్టి వారు దేవుని మందిరములో చక్కని కీర్తనలు పాడేవారుగా దేవుడు కోరహ కుమారులను చేశారు. దేవుని మందిరమన్నా, దేవుని సన్నిధి అన్నా వారికి ఎంతో ఆసక్తి, ప్రియము అన్నట్లుగా మనకు కనపడుతుంది. ఇక్కడ ధన్యులు అనే మాట 3 సార్లు రాయబడింది. ఆ 3 ధన్యతలు ఏమిటో మనము జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇవి చక్కని ముత్యము లాంటి చక్కని కీర్తన. ఈ కీర్తనలో 12 చరణాలు ఉన్నాయి. మనము 3 భాగాలు చేస్తే 3 4 12 లాగా మొదటి నుండి 4వ వచనం వరకు మొదటి ధన్యత, 5 నుంచి 8 వరకు రెండవ ధన్యత, 9 నుంచి 12 వరకు మూడవ ధన్యత మనకు కనపడుతుంది. మొదటి ధన్యత ఏమిటంటే 4వ చరణంలో నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించెదరు అనే మాట. ఇక్కడ నీ మందిరము, నీ ఆవరణము అనే మాట 2వ చరణంలో నీ మందిరావరణము అన్నాడు. అలానే నీ నివాస స్థలము, నివాసములు అని మొదటి చరణంలో అన్నాడు. ఎందుకు ఈ నివాసము? యెహోవా నీ నివాసములు, నీ మందిర ఆవరణములు, నీ మందిరమునందు నివసించువారు అనే మాట. ఈడుటి ప్రత్యేకంగా దేవుని యొక్క నివాసము, దేవుని యొక్క మందిరం యొక్క ప్రత్యేకత ఏమిటంటే 2వ చరణంలో ఏముంది అంటే జీవము గల దేవుని దర్శించుటకు అనే మాట ఉంది. అంటే యెహోవా నీ నివాసములు, నీ మందిరావరణములు, నీ మందిరమందు మేము జీవము గల దేవుని నిన్ను దర్శించటానికి అనే మాట ఉపయోగించాడు. ప్రియులారా, ఇది మనం కొంత దేవుని నివాసము అనే మాటను కొంచెము అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. గాడ్స్ డ్వెల్లింగ్ ప్లేస్ ఇన్ మిడ్స్ట్ ఆఫ్ మ్యాన్ డ్వెల్లింగ్ ప్లేస్ ఆన్ ఎర్త్ అంటారు. అంటే మానవుల నివాసము మధ్య దేవుని నివాసము. అయితే మానవులు ఉండేటువంటి స్థలములో దేవునికి ఉన్నటువంటి స్థలాన్ని గురించి ఈ కీర్తన, ఈ ధన్యత మాట్లాడుతూ ఉంది. బైబిల్ గ్రంథాలుగా మేము పరిశీలన చేస్తే మానవుణ్ణి కలుగు చేసిందే దేవుడు అన్యోన్యటువంటి సంబంధము, సహవాసం తనతో ఉండాలి అని, మానవుడు తనతో నివాసము చేయాలి అని
చక్కని అన్యోన్య సంబంధము కలిగి ఉండాలి అని దేవుడు మానవుణ్ణి సృష్టించాడు. అది మనకు ఆదికాండము మొదటి 2 అధ్యాయాల్లో మనకు కనబడుతుంది. అయితే పాపము వలన ఏమైంది అంటే కొంత ఎడబాటు ఏర్పడినట్టుగా మనం చూస్తాం. మానవుడు పాపం చేసినప్పుడు దేవుని యొక్క సన్నిధి నుండి, దేవుడు దర్శించేటువంటి ఆ యొక్క స్థలము నుండి కొంత దూరముగా వెళ్ళి దాగుకున్నట్లుగా చూస్తాం. తను తాను హైడ్ చేసుకున్నాడు. దేవుల్ని కలుసుకోవటానికి, దేవునితో మాట్లాడటానికి ఇష్టం లేనివాడుగా ఉన్నాడు. అయినా ప్రేమ గల దేవుడు, ఆదామా నీవెక్కడ ఉన్నావు అని తనే వెతుకుతూ వచ్చి ఆనాటి నుండి కూడా తిరిగి ఆ అన్యోన్య సంబంధాన్ని తిరిగి పునరుద్ధరించటానికి తన పరిశుద్ధతను, తన నీతిని, దేవుడు తన పరిశుద్ధతను, తన నీతిని రాజీ పడకుండా మానవుల్ని ఏ విధంగా పాపము నుండి విడిపించి, శాపము నుండి విడిపించి, తిరిగి తనతో అన్యోన్య సంబంధాన్ని దేవుడు పునరుద్ధరించాడు. తిరిగి ఆ యొక్క సంబంధాన్ని దేవుడు ఏ విధంగా మరలా దాన్ని పునర్నించాడు అనేది బైబిల్ గ్రంథం యొక్క ప్రత్యేకత మనకు కనపడుతుంది అండి. వీళ్ళారా, దాని విషయమై దేవుడు 3 ప్రాముఖ్యత మనం చూస్తాం. ఒకటి సాక్రిఫైస్ అంటాం. పాపము కొరకు ఒక బలి చేసి దేవుడు ఏం చేశాడు అంటే, ఏ సంఘంలో అయితే, ఏ నివాసం అయితే మనుషుడు దూరం అయ్యాడో తిరిగి దేవుడు దాని దగ్గరగా చేర్చాడు. పాపం కొరకు ప్రాయశ్చిత్తం చేసి ఆ సంబంధాన్ని పునరుద్ధరించాడు. అదే సమయంలో నిబంధన అంటాము, కోవెనెంట్, ఒక వాగ్దానము, ఒక నిబంధన చేసి ఆ సంబంధాన్ని భద్రపరిచాడు. అంత మాత్రమే కాదు, దేవుడు కమ్యూనికేషన్, చక్కని సంభాషణ ద్వారా అంటే ఆరాధన, ప్రార్థన, వాక్యము, వీటి ద్వారా దేవుడు మనుషులతో ఆ అన్యోన్య సంబంధాన్ని కలిగి ఉండటానికి దేవుడు ప్రయత్నం చేసినట్టుగా మనం చూస్తాం. కాబట్టి నేర్చుకోవాల్సినటువంటి మొట్టమొదటి ఏమిటంటే దేవుని యొక్క నివాసం యొక్క ప్రత్యేకత. క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారు దేవుడే మానవునిగా ఈ లోకానికి రావటం ద్వారా ఆయన మన మధ్య సంచరించాడు, మన మధ్య నివాసం చేశాడు. ఆయన ఈ భూలోకంలో సంచరించాడు. ఏ మనుషుడును ఎప్పుడునూ దేవుని చూడలేదు, కానీ ఆయన రొమ్మినటువంటి అద్వితీయ కుమారుడు దేవుణ్ణి బయలుపరిచాడు. కాబట్టి ఆయన భూలోకంలో ఉండటము, ఆయన రక్తమాంసములు ధరించటము, ఆయన మరణించటము, సమాధి చేయబట్టము, తిరిగి లేవటము. ఇప్పుడేమన్నాడు అంటే, నేను మీలో ఉంటాను, మీతో ఉంటాను అన్నాడు. మీ మధ్య సంచరిస్తాను అన్నాడు. ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉంటారో వారి మధ్యన ఉంటానని చెప్పన్నాడు. సంఘముల మధ్య సంచరించేటువంటి దేవుడు అనే మాట ఉంది. ఎవరు ఆజ్ఞలు గైకొంటారో వారు ప్రేమిస్తారు, వారితో నేను తండ్రి నివాసం చేస్తాము అనే మాట ఉపయోగించాడు. వీళ్ళారా, నేర్చుకోవాల్సిన మొదటి పాఠం ఏంటంటే, దేవుని యొక్క నివాసము అనేది ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిలో ఉంది. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచుతారో వారు దేవుని సన్నిధిలోకి ప్రవేశిస్తారు. దేవునితో ఆ చెడిపోయినటువంటి సంబంధాన్ని తిరిగి పునరుద్ధరించుకుంటారు. దేవుడు వారిలో నివాసం చేస్తాడు, వారి మధ్య ఉంటాడు. ఎక్కడైతే ఇటువంటి నమ్ముకున్న వారు కలుసుకుంటారో వారి మధ్య కూడా దేవుడు ఉంటాడు అటువంటి విషయం. కాబట్టి ఇప్పుడు దేవుని నివాసము అంటే ఆయన నీతో నీ మధ్య ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నాడు అనే మాట. ఇప్పుడు ఈ కీర్తనకారుడు చెప్పేటువంటి ధన్యత ఏమిటంటే, నీ మందిరమునందు నివసించువారు ధన్యులు అన్నాడు. ఎవరైతే దీన్ని సరిగా అర్థం చేసుకొని, నా నీతిని బట్టి, నా భక్తిని బట్టి కాదు, దేవుడే ఇష్టపూర్వకంగా నాతో ఉండటానికి, నాలో ఉండటానికి
ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టాడు. ఆయన యందు విశ్వాసం ఉంచితే నీవు ధన్యుడవు. నీవు ఆయనలో నివాసం చేస్తావు, ఆయన నీలో నివాసము చేస్తాడు అనేటువంటి మాట. కాబట్టి ఈ సమయంలో మొట్టమొదట నీవు యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరిస్తే నీవు ఆయనను నివాసముగా చేసుకున్నట్టు. ఆయన మెంబరము అంటున్నప్పుడు పరిశుద్ధుల సమూహము. కాబట్టి ఆ సన్నిధి ఉండటం అనేది వారు ధన్యులు అన్నాడు. ఏమిటి వారు ధన్యత అంటే 3 విషయాలు మొదటి భాగంలో జ్ఞాపం చేశాడు. వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. ఏ దేవుడైతే దేవుని సన్నిధిలో వారు ఉన్నారో, ఏ దేవుని యొక్క గొప్పతనాల్లో వారు అర్థం చేసుకుంటూ ఉన్నారో, దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క స్వభావాన్ని, దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క కనికరాన్ని, దేవుని యొక్క త్యాగాన్ని, ఆయన మరణాన్ని, కనికరాన్ని వారు జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు, ఆయన సన్నిధి ఎల్లప్పుడూ మాతో పాటు ఉంది అని వారు జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు వారు ఆయన్ని స్తుతిస్తారు, వారిని ఆరాధిస్తారు, వారు కొనియాడతారు, ఆయన్ని పూజిస్తారు. కాబట్టి వారు ధన్యులు. ఏమిటి వారి ధన్యత అంటే ఈ అన్యోన్య సంబంధంలో నుండి వారు దేవుణ్ణి ఆరాధన చేస్తారు. అర్థవంతంగా వారు ఆరాధన చేస్తారు. రెండవది ఏమన్నారు అంటే ఆనందము. 2వ వచనం చూడండి. జీవముగా దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది అనే మాట. ఈ దేవుని యొక్క సన్నిధిని బట్టి, ఆయన నివాసమును బట్టి వారు శరీర ప్రాణాత్మ దేహాలు, వారి యొక్క హృదయము, వారి యొక్క శరీరము ఆనందముతో ఉంటారు. మూడవది ఏంటంటే వారు ఆశపడతారు. 2వ చరణంలో నా ప్రాణని ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. మెరక్కువ తెలుసుకోవాలి నేను. ఈ ప్రేమగల దేవుడు, ఈ దయగల దేవుడు, ఈ కరుణామయుడు, ఈ సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, సృష్టికర్త, నన్ను కలుగజేసిన వాడు, నా మధ్య ఉన్నవాడు ఎంత గొప్పవాడో, ఎంత శ్రేష్ఠుడో, ఎంత విశేషమైనటువంటి వాడో, ఆయన యొక్క మహిమను, ఆయన యొక్క ఐశ్వర్యాన్ని, ఆ పరలోక సంబంధమైనటువంటి వాటి విషయమై ఆయన ప్రణాళిక, ఆయన చిత్తం, ఆయన కార్యాలు, వీటన్నిటి విషయమై వారు ఆశపడతారు. కాబట్టి ఎవరైతే ఆయన నివసిస్తారో వారు ధన్యులు. ఏనాటి వారు ధన్యత? వారు ఆరాధన చేస్తారు, వారు ఆనందిస్తారు, వారు మరీ ఎక్కువగా తెలుసుకోవడానికి ఆశపడతారు అనేది. ఇది మొట్టమొదటిది. నీ మందిరమందు నివసించువారు ధన్యులు. 3వ భాగానికి వద్దాము. 9వ చరణం నుండి 12వ చరణం వరకు నీ యందు నమ్మిక ఉంచువారు ధన్యులు. కేవలము నివసించటం మాత్రమే కాదు, ఆయనను నమ్మటం. ఆయన నమ్మటము అంటే ఆధారపడటం, విశ్వాసం ఉంచటం, ఆయన సహాయం చేస్తాడు అనేటువంటి ఒక భరోసా, ఒక ధైర్యం కలిగి ఉండటము. నమ్మిక ఉంచువారు ధన్యులు. ఏమిటి వారి ధన్యత అంటే, ఒకటి ఏమన్నాడు అంటే వారి యొక్క ప్రత్యేకత, వారు దేవుడు వారికి ఆశ్రయముగా ఉంటాడు. చూడండి 9వ చరణంలో దేవా మా కేడమా దృష్టించుము అన్నాడు. దేవుడు వారికి సూర్యుడుగాను కేడముగాను ఉంటాడు అనే మాట ఉంది. 11వ చరణం దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు అనే మాట. సూర్యుడు అంటే అది వెలిగింపు, అది ఆయన యొక్క నడిపింపుకు, ఆయన యొక్క ప్రత్యక్షతకు సూచనగా ఉంది. కాబట్టి దేవుడు ఏమిటి వారి ధన్యత? నన్నారు కాబట్టి వారి దేవుడు వారిని నడిపిస్తాడు. కేడము అనేది భద్రతకు, ప్రొటెక్షన్ అనేటువంటి మాట. వారిని భద్రపరుస్తాడు. కాబట్టి వారికి ఆశ్రయముగా ఉంటాడు. నమ్మిక ఉంచువారు ధన్యులు, ఎందుకంటే దేవుడు వారికి ఆశ్రయముగా ఉంటాడు. రెండవది, దేవుడు వారికి అనుగ్రహిస్తాడు. ఏం అనుగ్రహిస్తాడు చూడండి 11వ చరణంలో యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును,
యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. కృప అనుగ్రహిస్తాడు, ఘనత అనుగ్రహిస్తాడు, మేలు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. ఎవరైతే ఆయన యందు నమ్మిక ఉంచుతారో వారు ధన్యులు. వారు ఆయన వారికి ఆశ్రయముగా ఉంటాడు. అంత మాత్రమే కాదు, వారికి అనుగ్రహిస్తాడు, కృప అనుగ్రహిస్తాడు, వారిని హెచ్చిస్తాడు, వారిని ఘనపరుస్తాడు, వారిని పైకి లేపుతాడు. అంత మాత్రమే కాదు, మేలు వారికి చేస్తాడు. ఏ సమయానికి ఏం మేలు చేయాలో ఆ మేలు చేస్తూ దేవుడు వారిని నడిపిస్తాడు. అంత మాత్రమే కాదు, 9వ చరణంలో వారిని అభిషేకిస్తాడు. వారు అభిషేకించబడిన వారు, వారి ముఖములు లక్షింపము అనేటువంటి మాట, అంటే వారిని అభిషేకిస్తాడు అనేటువంటి మాట. 3వ భాగంలో నీ యందు నమ్మికించు వారు ధన్యులు. ఏమిటి వారి ధన్యత? వారికి ఆశ్రయంగా దేవుడు ఉంటాడు, వారికి కావాల్సిన అనుగ్రహాన్ని ఇస్తాడు. 3వది ప్రాముఖ్యమైంది, వారిని అభిషేకిస్తాడు, ప్రత్యేకపరుస్తాడు అనే మాట. 2వ భాగంలో 4 నుంచి 5 నుంచి 8వ భాగంలో మాట ఉంది. నీ వలన బలమినందు మనుషులు ధన్యులు. నీ వలన బలము, నీ ఆవరణంలో నివాసము, నీ యందు నమ్మిక, నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు అనే మాట. అంటే దేవుడు ఎవరైతే ఆయన నివాసములో ఉంటూ ఆయన యందు నమ్మిక ఉంచుతూ ఉంటారో వారికి దేవుడు బలాన్ని ఇస్తాడు, శక్తిని ఇస్తాడు. కాబట్టి తద్వారా అలా ఎవరైతే దేవుని ద్వారా బలమును శక్తిని పొందుతారో వారు ధన్యులు అనే మాట ఉంది. ఏమిటి వారి ధన్యత అంటే మరిన్ని విషయాలు అక్కడ జ్ఞాపకం చేశాడు. ఏమిటి వారి ధన్యత అంటే వారు బలాభివృద్ధి పొందుతారు అనే మాట. దే గో ఫ్రమ్ స్ట్రెంగ్త్ టు స్ట్రెంగ్త్. వారు దేవుడు వారికి బలమిస్తూ ఉంటాడు, బలాభివృద్ధి పొందుతారు. నానాటికి బలం పొంది ముందుకు సాగుతూ ఉంటారు. వారి మార్గములు, వారి ప్రయాణములు అనే మాట ఇక్కడ ఉంది. అంటే వారి అనుదిన జీవితంలో వారం వెంబడి వారం, సంవత్సరం వెంబడి సంవత్సరం బలం పొందుతూ ఉంటారు. బలాభివృద్ధి, బలములో అభివృద్ధి పొందుతూ ఉంటారు. 2వది ఏముంది అంటే వారు ఇష్టపూర్వకంగా, ప్రియముగా, ఇష్టపూర్వకంగా వారు ప్రయాణాలు చేస్తారు. చూడండి, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. వారు బాకాలయలో బడి వెళ్ళుచు దాన్ని జలములనిగా చేదురు. తొలకరి వాన దాన్ని దీవెనలతో కప్పును అనేటువంటి మాట. ఇక్కడ విషయం ఏంటిదంటే వారు ఒకటి బలాభివృద్ధి చెందుతారు. 2వది ఏమిటంటే వారు దీవెన పొందుతారు. బాకాలోయ ఏదైతే ఎన్నినటువంటి పరిస్థితి, కష్టము, శ్రమ, ఇబ్బంది, బాధ, వేదన ఏదైతే ఉందో అటువంటి పరిస్థితుల్లో కూడా వారు దాన్ని జలమయంగా చేస్తారు. వారు దీయలతో కప్పుతారు అనే మాట. అంటే వారు దీవించబట్టం మాత్రమే కాదు, వేరే వారికి కూడా దీవెనకరంగా ఉంటారు. కాబట్టి వారు నీ వలన బలమనందు మనుషులు ధన్యులు. బలం ద్వారా ఏం చేస్తారు అంటే వారు వారి యొక్క మార్గములు, వారి ప్రయాణాలు, వారి యాత్రలో ధైర్యంగా దీవెనతో ముందుకు వెళ్తారు. 2వది వారు బలాభివృద్ధి చెందుతూ ముందుకు వెళ్తారు. అంత మాత్రమే కాదు, వారు ప్రార్థన అనే మాట చూడండి 8వ వచనంలో, సౌమ్యములకు అధిపతి యెహోవా నా ప్రార్థన ఆలకింపుము అనేటువంటి మాట. అంటే దేవుని మీద ఆధారపడుతూ ప్రార్థన చేస్తూ దేవుని యొక్క సహాయం కోరుతూ ప్రతి పరిస్థితుల్లో కూడా, అది లోల అనుభవాలైన, ఎండిన అనుభవాలైన, శ్రమ అయినా, బాధ అయినా, కష్టమైనా అలిసిపోకుండా, దిగులు పడకుండా, చింతపడకుండా మా కన్నీటిని దేవుడు జలమయంగా, అంటే కన్నీటిని ఆనందంగా మారుస్తాడు.
దుఃఖాన్ని నాట్యంగా దేవుడు మారుస్తాడు అని చెప్పని వారు ఇష్టపూర్వకంగా అతి ప్రియునుగా వారు ప్రయాణాలు చేస్తారు, తమ జీవితంలో ముందుకు సాగి వెళతారు. కాబట్టి ఈ సమయంలో 3 ధన్యతలు 84వ కీర్తనలో మనకు ఉంటాయి. నివసించువారు, నీ సన్నిధిలో నీ ఆవరణములో నివసించువారు, నీ యందు నమ్మిక ఉంచువారు, నీ వలన బలము పొందువారు. నివసించువారు ఎందుకు ధన్యులంటే ఆరాధన చేస్తారు, ఆనందిస్తారు, ఆశ పెడతారు. మరి ఎక్కువగా నమ్మికించువారు ఎందుకు ధన్యులు అంటే వారికి నీవు ఆశ్రయంగా ఉంటావు, అనుగ్రహిస్తావు, అభిషేకిస్తావు. బలమునందు మనుషులు ఎందుకు ధన్యులు అంటే వారు ఇష్టపూర్వకంగా ప్రయాణము చేస్తారు, బలమునంది నానాటికి ప్రయాణం చేస్తారు. ముందు ప్రార్థన సహాయం ద్వారా వారు ప్రయాణాలు ముందుకు సాగిస్తారు. ప్రియులారా, వాక్యము అంటున్నటువంటి నీవు ఇటువంటి శ్రేష్టమైనటువంటి ధన్యత దేవుడే నీతో ఉండటానికి ఇష్టపడుతున్నప్పుడు నీవు ఆయనను అంగీకరించావా? యేసుక్రీస్తు ప్రభువుని నమ్మావా? ఒకవేళ నమ్మకపోతే నేడే ప్రభువునందు విశ్వాసం ఉంచి నీ హృదయాన్ని ఆయనకివ్వు. నిన్ను ధన్యకరంగా చేస్తాడు. ఈ కీర్తనలోని ధన్యతలు అన్నీ కూడా నీ జీవితంలో నెరవేరుస్తాడు. నమ్ముకున్న వారు మనము ధన్యులము అని అర్థం చేసుకొని మరి ఎక్కువగా ఆయనలో నివాసం చేయడానికి, ఆయన నమ్మిక ఉంచడానికి, ఆయన ద్వారా బలం పొందడానికి, తద్వారా సంతోషంగాను ఆనందంగాను జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయించను గాక. దేవుడి వాక్య భాగాన్ని దీవించి ఆస్వాదించను గాక.